పహల్గాంలో 27 మందిని హతమార్చిన పాకిస్తాన్ నరహంతకులతో చర్చకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల కోసం పోరాటం చేస్తున్న నక్సలైట్లతో ఎందుకు చర్చలు జరపడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా భూ నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన సిపిఐ 12వ మండల మహాసభలను మంద పవన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2026 నాటికి దేశంలో నక్సలైట్లు లేకుండా చేయాలని కేంద్రంలోని మోదీ అమిత్ షా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పేద ప్రజల కోసం ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతున్న మావోయిస్టులతో కేంద్రం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అలాగే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం 27,000 ఎకరాల భూమిని త్యాగం చేసిన గజ్వేల్ R&R కాలనీ వాసుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బాధితులకు రావాల్సిన పూర్తి పరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ నిర్వాసితులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2026 మార్చి 31 కల్లా ఈ దేశంలో మావోయిస్టులు ఉండకూడదని చెప్పి ఏరి పారేస్తామని చెప్పి గొప్ప మాటలు చెప్తాడు అమిత్ షా. అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసి అంటే ఒక నియంత్రణ పరిపాలించడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. ఈ దేశంలో ఉన్నటువంటి మరి ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు అవినీతి పైన ప్రశ్నిస్తున్నటువంటి కవులు కళాకారుల పైన ఈరోజు తప్పుడు కేసులు పెట్టి అర్బన్ నక్సలైట్ల పేరుతోటి మరి వారు నిర్బంధించేటువంటి సాహసానికి మరి ఒడిగట్టింది కేంద్ర ప్రభుత్వం. గతంలో వరవరరావు మరి 70% వికలాంగమైనటువంటి సాయిబాబాను నిర్బంధించి మరి అదేవిధంగా అనేక మంది కవులను రచయితలను కళాకారులను నడి రోడ్డు మీద కాల్ చంపినటువంటి చరిత్ర మరి మొన్ననే మనం చూసినాం. పాల్గాంలో 27 మందిని పొట్టున పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. కానీ మరి పేద ప్రజల కోసం ఆదివాసీ హక్కుల కోసం అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి మావోయిస్టుల పైన ఈరోజు వారికి సిజ్ఫైర్ చేసి శాంతి చర్చలు జరపండి అని చెప్పి కోరినా కూడా ఏకపక్షంగా కార్పులు మావోయిస్టులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం సూచన చేస్తాం.